నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక ఒక వ్యక్తి 3 లక్షల రూపాయల అప్పు తీసుకున్నాడు అప్పు తీర్చేందుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18,60,000 రూపాయలు చెల్లించాడు అయినా ఇంకా బాకీ ఉంది అంటూ వేధింపులు కొనసాగాయి చివరకు బాధితుడు పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది వడ్డీ వ్యాపారుల దోపిడీకి సంబంధించిన ఈ ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో వెలుగు చూసింది అసలు ఏం జరిగిందో చూద్దాం కర్ణాటకలోని బెళగావి జిల్లా రాయబాగ ప్రాంతానికి చెందిన విఠల తుకారాం కుటుంబ అవసరాల కోసం స్థానికంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న ఆదిత్య అశోక్ భోస్లే అభిషేక్ అశోక్ భోస్లే అనే ఇద్దరి వద్ద 3,10,000 రూపాయలు అప్పుగా తీసుకున్నారు అప్పు తీసుకున్న తర్వాత వడ్డీతో పాటు అసలు కూడా కలిపి దశల వారీగా ఇప్పటి వరకు 18,60,000 రూపాయలు చెల్లించారు అయితే ఇంత భారీ మొత్తం చెల్లించినప్పటికీ బాకీ ఇంకా తీరలేదంటూ ఆ ఇద్దరు మరింత డబ్బు ఇవ్వాలని బాధితుడిని వేధించడం ప్రారంభించారు రోజురోజుకు వేధింపులు పెరగడంతో తాను మోసపోయానని గ్రహించిన విఠల తుకారాం మానే రాయబాగ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆదిత్య అశోక్ భోస్లే అభిషేక్ అశోక్ భోస్లేలను అరెస్ట్ చేశారు ఈ కేసులో మరో వ్యక్తి కూడా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు అప్పు పేరుతో అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను ఆర్థికంగా దోచుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు మొత్తంగా 3,10,000 రూపాయల అప్పుకు 18,60,000 రూపాయలు చెల్లించినా వేధింపులు ఆగకపోవటం అక్రమ వడ్డీ వ్యాపారం ఎంత ప్రమాదకరంగా మారిందో ఈ ఘటన మరోసారి చూపిస్తోంది